వాళ్ళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమిత్ర ఆనంద్ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు మల్లేశ్వర్ గారు, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ముందుగా సుమిత్ర ఆనంద్ గారు మావోయిస్టు పార్టీ పూర్తిగా అంటే మావోయిస్టు ఉద్యమమే పూర్తిగా తొలగిపోతుందా భారత్లో అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ప్రస్తుతం మోస్ట్ సీనియర్ లీడర్ అయినటువంటి గణపతి లొంగిపోబోతున్నారు, తెలంగాణ పోలీసులకు అందుబాటులోకి వచ్చారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. మరికొన్ని వార్తలు అయితే ఇప్పటికే తెలంగాణ పోలీసుల అండర్లో ఆయన ఉన్నారు. 2-3 రోజుల్లో కేంద్రం అనౌన్స్ చేసిన వెంటనే కూడా ఆయన్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు? నమస్తే అండి శివకుమార్ గారు, మీకు మల్లేష్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులకి. ప్రజా ఉద్యమాలు సమస్యలు, ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటాయో ఉద్యమాలు అక్కడ ఉద్భవిస్తాయి, పుడతాయండి. ప్రజా ఉద్యమాలు ఏవైనా సమస్యలున్న చోట, నిర్బంధాలున్న చోట, ప్రజల అవసరాల కోసం, ప్రజల గొంతుకై ప్రశ్నలు తలెత్తుతాయి. అట్లా తలెత్తినటువంటి క్రమంలో సామాజిక అసమానతలని రూపుమాపడానికైతేనేంది, నిర్బంధాలను, పెట్టుబడిదారి వ్యవస్థను కొంత రూపుమాపే విధానంలో అయితే ఏర్పడినటువంటి ఈ ప్రజా ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఇక్కడ ఇది ఆపరేషన్ కగార్ చాలా మంది నిరసించారు. ఏదైతే ఈ హత్యాకాండ, దమనకాండ ఉన్నదో అది సరికాదు, చర్చలు జరపమని చెప్పిండ్రు. గత ఏడాది ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు కూడా అదే డిమాండ్ చేశారు. తీర్మానం బీఆర్ఎస్ పార్టీగా ప్రవేశపెట్టినాం. ఏది ఏమైనా అనేక ఎన్కౌంటర్లు అందామా, బుటకప్ ఎన్కౌంటర్లు అందామా, వాటన్నిటి తర్వాత దాదాపు ఏరువేత అని చెప్పిండ్రు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల ఏరువేత అని చెప్పిండ్రు. మిగిలిన కొద్ది మంది ఈ లొంగిపోతున్నటువంటి క్రమంలో సరే, ప్రస్తుత విప్లవం అంటేనే మార్పు. ప్రస్తుత సమాజంలో అవసరానికి అనుగుణంగా, ఈ కాలానికి అనుగుణంగా మార్పు జరుగుతూనే పోతుంది. అనేక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు అన్నిట్లో, అలాగే ఇక్కడ కూడా నక్సలిజంలో కూడా, మావోయిజంలో కూడా ఈ కాలానికి అనుగుణమైనదైతే కాదు, ఆయుధంతో సాధించలేమనేటువంటి ఇది తెలుసుకున్నారు వాళ్ళు. ఏది ఏమైనా ఉద్యమాల పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయనేది అయితే సమంజసం కాదు. సమస్యలు ఉన్న చోట ఉద్యమాలు ఉద్భవిస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, ప్రజలు తిరగబడుతూనే ఉంటారు. ప్రజల్లోంచే కొందరు ప్రశ్నలు, పిడికిళ్ళు లేవనెత్తుతారు. వాళ్ళని ఏమని పిలుస్తారా, ఆ ఉద్యమాలకి ఏమని పేరు పెడతారా అనేది తర్వాత అంశం. మొత్తానికి పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాలు, ప్రజా గొంతుకలు, ప్రశ్నలు కనుమరుగవుతాయనేది అయితే ఒప్పుకోలేని సత్యం అండి. అది సత్యం కాదు. అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండవు. ప్రజలు ఉన్నంత కాలము, సమస్యలు ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటాయి సుమిత్ర ఆనంద్ గారు, ప్రశ్నించే గొంతుకులు కూడా ఉంటాయి, ఉండాలి కూడా ప్రజాస్వామ్య దేశంలో. కానీ సాయుధ ఉద్యమానికి పూర్తిగా చర్మగీతం అయిపోయింది అంటే ఒప్పుకుంటారా? కనీసం ఇంకా సాయుధ విప్లవానికి అయితే భారతదేశంలో చోట్లేదంటే ఒప్పుకుంటారా? ఆయుధం ద్వారా పంతా మార్చుకోక తప్పని పరిస్థితి అండి. కాలానుగుణంగా ఏ విప్లవాలైనా ఏవైనా పంతా మార్చుకోక తప్పని పరిస్థితి. కాలానుగుణంగా, ఈ కాలానికి అనుగుణంగా, తదనుగుణంగా ఈ విప్లవోద్యమాల పంతా మార్చుకోవాల్సిందే. సాయుధ విప్లవాలు ఏదైతే బెదిరింపు ధోరణి, సాయుధము ఇది సరైంది కాదని వాళ్ళే చర్చించుకున్నటువంటి క్రమంలో ఈ చర్చలు ప్రభుత్వంతో చేస్తామని వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మరి ఏరివేతనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉండింది. ఆ దిశలోనే అనేక ఎన్కౌంటర్లు, వందలాది మంది నక్సలైట్ల ఏరివేత, కాల్చివేత జరిగింది. ఏది ఏమైనా చివరికి ప్రజలతో కలిసి పనిచేయడానికి వాళ్ళు బయటకు రావడం అయితే హర్షించదగ్గదే. మొత్తానికి ఉద్యమాలు అయితే కొనసాగుతూనే ఉండేయండి. ప్రభుత్వాలు ఒకటి గమనించాలి, సమస్యలు ఎక్కడున్నాయి, మూలాలు ఎక్కడున్నాయి, సమస్యల మూలాలు ఎక్కడున్నాయి, ఆ పరిష్కారం దిశలో ఏ రకంగా పనిచేయాలి, మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు పునరావృతం కాకుండా, ప్రజల్లో ఉద్యమాలు లేవనెత్తకుండా, ప్రజల్లో తిరుగుబాట్లు రాకుండా ఉండడానికి ఏ విధమైన పాలనా ఫలాలు అందాలి, ప్రజలకు సమస్యలను ఎట్లా పరిష్కరించాలనేది ఆ లోతుల్లోకి వెళ్లి ప్రభుత్వాలు పరిశీలించాలి.
తీర్చాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదండి. ప్రభుత్వాల బాధ్యత కూడా ప్రజల అవసరాలు ప్రభుత్వాలే తీర్చినప్పుడు ప్రజల కోసం గొంతెత్తాల్సినటువంటి అవసరము, ప్రాణాలని పణంగా పెట్టాల్సినటువంటి అవసరము, అజ్ఞాతంలో గడపాల్సినటువంటి అవసరము ఎవరికి రాదండి. ప్రభుత్వాలే ఆ బాధ్యత తీసుకోగలిగితే, ప్రభుత్వాలే ప్రజల పక్షమై ఉండగలిగితే ప్రజా ఉద్యమాలు, నక్సలిజము, విప్లవ ఉద్యమాలు ఇట్లాంటి అవసరం రాదే అనుకుంటాము. కాబట్టి ప్రభుత్వాలే బాధ్యతతో మెలగాలి. మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు దేశంలో పునరావృతం కాకుండా ఉండడానికి ప్రజల పక్షమై ఆలోచించాలి, ఆదివాసుల పక్షమై ఆలోచించాలి, అడవి బిడ్డల పక్షమై ఆలోచించాలి. పేదలకు భూములు ఉండాలి, బతుకు తెరువు ఉండాలి, ఉపాధి ఉండాలి, దోపిడీ లేని వ్యవస్థ ఉండాలి, అణిచివేతలు లేని వ్యవస్థ ఉండాలి. అట్లాంటి వ్యవస్థ కోసం ప్రభుత్వాలు బాధ్యతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. శివ గారు ఓకే మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు జాయిన్ అయ్యారు. జితేందర్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉందండి. జితేందర్ గారు, మావోయిస్టు అగ్రనేత అయినటువంటి గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు గారు లొంగిపోబోతున్నారు, తెలంగాణ పోలీసులకు అందుబాటులోకి వచ్చారనేటటువంటి వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. ఇంకొన్ని చోట్లయితే ఆయన ఇప్పటికే తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నారు, నేపాల్లో అదుపులోకి తీసుకున్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు, అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. 2-3 రోజుల్లో అమిత్ షా సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో కూడా ఆయన జనజీవన స్రవంతిలో కలవబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి మీ కామెంట్ ఏంటి? ఒకటండి, ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఇది ప్రజలు మనకు గొప్ప దేశము. అంబేద్కర్ గారు చాలా గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. నాడు స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఒక మన కాన్స్టిట్యూషన్ కోసం 299 మందితో ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి, ఆ రోజు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 1,47,385 తోటి రాజ్యాంగాన్ని రాసి 60 దేశాల రాజ్యాంగాన్ని చూసి చేసినటువంటి ఒక గొప్ప దేశం అండి. రాజ్యాంగ పరంగా ప్రజాతంత్ర దేశం ఇది. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డ అటువంటి ఈ ఉన్నటువంటి దేశం కాబట్టి, ఈ ఉన్నటువంటి ఆ రోజు వాళ్ళు చేసినటువంటిది నక్సలిజం వేరు, ఉగ్రవాదం వేరు. కాబట్టి నక్సలిజం అనేది డిఫరెంట్ అండి. ప్రజల కోసం వాళ్ళు కూడా పనిచేసారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పేదల కోసం, మరి ఆదివాసీల కోసం మొదలుపెట్టినటువంటి ఈ సమస్య మరి అది కొంత స్వార్థం వైపు మళ్ళింది. నాడు రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి ఆ రోజు కొంత అసమానతలు, భూస్వామ్య వ్యవస్థ అలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు అవసరాలు ఉన్నాయి. కానీ ప్రజాతంత్ర దేశంలో అనేక రకంగా ఈ రోజు ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా, రకరకాలుగా టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగం ఎదిగిన తర్వాత కూడా ఈ విధంగా మనం చంపుతాము, మరి లేకపోతే ఆక్రమించుకుంటాము, లేకపోతే ఇబ్బంది పెడతామని అంటే కుదరని వ్యవస్థ కదా ప్రజాస్వామ్య దేశం. ఓటు హక్కుతో ఈ రోజు మనం ఏమన్నా చేయొచ్చు అనే సంకల్పం ఉన్నటువంటి, మన హక్కును కల్పించినటువంటి దేశం కాబట్టి, మరి ఇందులో ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమితిలై పనిచేసి భారతదేశం అనేది ఒక గొప్ప దేశం. మరి అందులో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం కాబట్టి, దేశంలో మరి ఈ రోజు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని, మరి ఎస్సీ ఎస్టీలకు, మరి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి హక్కులు అన్ని అందరికీ హక్కులు ఇచ్చారు. కాబట్టి హక్కుల పరంగా, రాజ్యాంగ పరంగా, ప్రజాతంత్ర వ్యవస్థలో